గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. తమ్ముని పెళ్ళికి ముందు ఇంట్లో ఇలా మల్లన్న కళ్యాణం అయితే చేస్తారనమాట. మల్లన్న కళ్యాణం మన ఇంట్లో ఏ కళ్యాణం జరిగినా కానీ ఖచ్చితంగా చెయ్యాలి. చేసిన తర్వాతనే ఇంట్లో కళ్యాణం అనేది చెయ్యాలి. అదొక ఆనవాయితీ అనమాట. ఇలా మేము మార్నింగే లేచాము. లేచిన తర్వాత ఇంట్లో పూజ కార్యక్రమాలు అక్కడ వాళ్ళు చేస్తూ ఉంటే నేను, అక్క ఇలా బూరెలు, పరమాన్నం అయితే వండుతూ ఉన్నామనమాట. మనం పరమాన్నం వండేటప్పుడు మాట్లాడకుండా ఉండాలి. అందుకే అక్క మూతికి బట్ట కట్టుకుంది. నేను అక్కకి పక్కన హెల్ప్ చేస్తూ ఉన్నాననమాట. ఇలా నిన్న పుట్టమన్ను తీసుకొచ్చాం కదా ఫ్రెండ్స్! ఆ పుట్టమన్ను ఇక్కడ ఇలా పటం వేయడం కోసమే అనమాట. పటం వేసిన తర్వాత ఇలా అన్నీ నీట్‌గా సర్ది పెట్టేస్తారు. ఇలా కొట్టిన టెంకాయలో దీపాలనేటివి 4 వైపులా ఇలా పెడతారనమాట. సేమ్ మన కళ్యాణం ఎలా అవుతుందో అలాగే అవుతుంది. కాకపోతే ఇక్కడ మల్లన్నకు ప్రత్యేకంగా ఏముంటుంది అంటే పటాలు వేయడం, ఒగ్గోళ్ళు రావడం ఇదంతా జరుగుతుంది. మనకేంటంటే పంతులొచ్చి చేస్తూ ఉంటారు. కానీ మల్లన్నకు ఒగ్గోళ్ళొచ్చి చేస్తారు కదా! అలా ఉంటుంది. మల్లన్న కళ్యాణం చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను. ఇంకా మీకేమైనా తెలిస్తే కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. నేను కూడా ఇంకా తెలుసుకుంటాను. మల్లన్న గురించి తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ నాకు కూడా చాలా ఉంటుందన్నమాట. ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఇలా మల్లన్న కళ్యాణంకు ముందు అందరూ బియ్యం అయితే పోసుకున్నారు. బియ్యం పోసుకున్న తర్వాతనే మనం కళ్యాణం మీద కూర్చోవాలి. మనం ఇంట్లో ఏదైనా కళ్యాణం చేసినా కూడా ఖచ్చితంగా బియ్యం అనేటివి పోసుకుంటాం కదా! ఇలా ముగ్గురు నాన్నలు కూర్చొని పోసుకోవడం చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే ముగ్గురు నాన్నలు కళ్యాణం పైన కూర్చొని కళ్యాణం చేయించడం ఇంకా హ్యాపీనెస్‌నైతే ఇచ్చిందనమాట. ఇలా కళ్యాణం చేసే ముందు మనం ఇంట్లో ఎలాగైతే చేసుకుంటామో అలాగే మల్లన్నకు చేస్తూ ఉంటారు. కానీ మల్లన్న కళ్యాణం చేసేటప్పుడు మాత్రం మనం చాలా అంటే చాలా నిష్టగా ఉండాలి. చాలా ఓపికతో కూడా ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మల్లన్న మాయలోడని అంటూ ఉంటారు. ఆయన కళ్యాణం చేసేటప్పుడు మనం మనస్ఫూర్తిగా ప్రశాంతంగా చేయాలి. ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంట్లో అందరూ కలిసి ఇలా చేయడం అయితే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. మీకు కూడా ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు కూడా మా ఫ్యామిలీలో ఒక మెంబర్సే కాబట్టి మీరు ఈ వీడియో ఖచ్చితంగా చూడాలి అనేది నా ఆలోచన. ఎందుకంటే నేను ప్రతీదీ షేర్ చేయడానికి కారణం ఏంటి అంటే ఇలా మీరు చూసిన తర్వాత హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా కళ్యాణం చూడలేని వాళ్ళు కూడా ఎంతోమంది ఉంటారు కదా! అలా చూడలేకపోయినా ఇలా వీడియో రూపంగా చూసినా కానీ మనసుకి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. కొన్ని తెలియనివి తెలుసుకుంటారు కూడా ఈ వీడియో రూపంగా. అందుకోసమే నేను వీడియోస్ అనేటివి షేర్ చేస్తున్నాను. కళ్యాణం చేసేటప్పుడు మాత్రం మల్లన్న బండారు అదంతా పెట్టడం, అదంతా ఒగ్గోలు ఆడే ఆటలు అవన్నీ చూస్తూ ఉంటే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా వినాలి, ఇంకా వినాలి అనిపిస్తుంది. నేను ఒగ్గోల వాయిస్ అనేది